మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, తెలుగుదేశం పార్టీ అభిమానులపై ఏ విధమైన కక్ష సాధింపు సాధించినాడో మీ అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో మన మీద పెత్తనం చేసి మన ఆస్తులు లాక్కోవడం, మన మోటార్ల కాడ కరెంటు లైన్లు తొలగించడం, మన భూములు ఆన్లైన్ తీసేయడం, ఇవన్నీ రాష్ట్రంలో ఎలా జరిగినాయి మనకు తెలియదు. కానీ మన రాయచోటి నియోజకవర్గంలో ముఖ్యంగా సంబేపల్లి మండలంలో ఎన్నో జరిగినాయి మీ అందరికీ తెలుసు. ఈ రోజు అడవికంపల్లి అయితేనే, నారాయణ రెడ్డి గారి పల్లి అయితేనే ఇలాంటి గ్రామాలు ఉన్నాయి కాబట్టి మాలాంటి అభ్యర్థులు ఈ రోజు ధైర్యంగా గెలుస్తామని మీ అందరి ముందర చెప్పుకుంటున్నాం. గత 5 సంవత్సరాల నుంచి మన సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక చిన్న పని జరుపుకునేదానికి కూడా ఆఫీసులు లేకపోయే అర్హత లేకుండా చేసినారు ఈ వైసీపీకి ఉండాలని మీ అందరికి చెప్తున్నా. రాష్ట్రాన్ని రేపు 5 సంవత్సరాల్లో నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈ మంచి ఉద్దేశంతో వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా తెలుగుదేశం పార్టీని రాయచోటి నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో గెలిపించాలా. ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ ఒక మెట్టు పైనే ఉండే విధంగా ఈ రామప్రసాద్ రెడ్డి చూస్తాడని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను చెప్తున్నా. నేను గర్వంగా ఛాలెంజ్ చేసి ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ ఆఫీసులో అయితే మనల్ని బయటకు తొక్కినారో అదే ఆఫీసుల్లో కాలు మీద కాలు వేసుకొని తెలుగుదేశం పార్టీ కూర్చునే విధంగా నేను తీసుకొస్తానని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా.